సరే మరి బీజేపీతో పొత్తు ఇప్పటికి కూడా తేలలేదు. మరి కొన్ని నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పటికీ టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడం లేదు. అటు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు విడతల కొద్దీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. మరి బీజేపీతో పొత్తు తేలేంత వరకు అభ్యర్థులను ప్రకటించారా? అసలు బీజేపీతో పొత్తు ఓకే అవుతుందా? ఏం జరుగుతుందంట? అంటే బీజేపీతో చర్చలు చేసుకుంటున్నారు తెలుగుదేశం కానీ జనసేన నాయకులు కానీ. ఆ చర్చల్లో కొంత గతంలో అయితే వీళ్ళు మేము గెలిచిన సీట్లన్నీ మీకే ఇస్తాము పార్లమెంట్ అనేది ఒక బేరసారాల్లో భాగంగా మాట్లాడుతూ వచ్చినారు. కానీ ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కదా, కొందరు కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, పురంధరేశ్వరి అయితేనేమి, వైఎస్ చౌదరి అయితేనేమి, రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేయాలా అనే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీని కొంచెం ప్రోత్సహిస్తున్నారు, అలయన్స్ పెట్టుకోండి, కొన్ని సీట్లు అడగండి అని. దాంతో ఇప్పుడు సీట్లు అడిగే పరిస్థితి ఏర్పడింది. ముందైతే మీనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ మధ్యన ఏదో కొంత సర్దుకుంటే పోతుంది కదా అనే ధోరణికి వచ్చినట్టుంది తెలుగుదేశం, జనసేన. సరే, బీజేపీకి ఇక్కడ ఏపీలో పొత్తుల్లో ఒక గందరగోళం ఉంటే తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది సార్. అంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లోక్సభ ఎలక్షన్స్ కొరకు ఏర్పాటు చేసుకోవాలా లేదా అంటే కేసీఆర్ గారు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మన మల్లారెడ్డి గారు కూడా అన్నారు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తామని. అటేమో వీళ్ళు రాష్ట్ర నాయకత్వం బీజేపీ వాళ్ళు మాత్రం అసలు బీఆర్ఎస్తో పొత్తే కుదరదు అని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం చూస్తున్నాం. మరి ఏం జరుగుతుందంటారు సార్ ఏపీ మన తెలంగాణలో? అంటే అది పార్టీ అధిష్టానాలు నిర్ణయం తీసుకోవాల్సింది. బీజేపీలో అధిష్టాన నేతలకి మోడీ అయితేనేమి, ప్రధానమంత్రి మోడీ అయితేనేమి, పార్టీ షా అయితేనేమి, కేంద్ర మంత్రి, వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది. ఇక్కడి వరకు అయితే కనుక బీఆర్ఎస్ను ఎందుకు ఎంకరేజ్ చేయాలా, కొంచెం సొంతంగా కంటెస్ట్ చేస్తే పార్టీ ఎదిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. అందుకని వాళ్ళ ప్రయత్నం సొంతంగానే నిలబడాలా, అభ్యర్థులు నిలబెట్టుకోవాలా అనేది అభిప్రాయంతో ఉన్నట్టుంది, కనపడుతుంది. సార్, మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చి జనాల్లోకి బాగా పంపించేలా చేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇంత పొత్తు పెట్టుకుంటే అది కన్ఫామ్ అయిపోతుంది, జనాలు కూడా నమ్మేస్తారన్న ఒక ఉద్దేశంతో మరి బీజేపీ వెనకడుగేస్తుంది అనుకోవచ్చు. అట్లండి కాదు, వాళ్ళు సొంతంగా పార్టీని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. రీజనల్ పార్టీస్ అవసరం ఏముంది, పోటీ ఉంటే కాంగ్రెస్ బీజేపీకే ఉంటుంది. వాళ్ళు ఒక స్థాయికి ఇక్కడ ఉన్నారు కదా. తెలంగాణలో అయితే బీజేపీ పార్టీని అంత తీసివేయలేము, కరేపాకు మాదిరి తీసేయలేము. వాళ్ళు అభ్యర్థి పెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గానే పోటీ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ రీజనల్ పార్టీతో ఎందుకు అనేది. సార్, ఒక సర్వే కూడా వచ్చింది మన లోక్సభ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణలో పీపుల్స్ పల్స్ అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించింది సంస్థ. అందులో కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 వరకు, బీఆర్ఎస్ పార్టీ ఒక 4 నుంచి 6 వరకు అలా గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. మిగతావి బీజేపీ పోటీ పడే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈ లెక్క ఓకే అంటారా? మీ ఒపీనియన్లో ఎంత సార్? అంటే నిన్నగాక మొన్ననే ఎన్నికలు జరిగాయి. జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు శాసనసభకు, అప్పుడు ఎన్నికల ఫలితాలను బట్టి దాదాపు 10 నుంచి 11 పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. బీజేపీకి 2-3 సీట్లలో ఆధిక్యం వచ్చింది. అందువల్ల ఆ పద్ధతి ప్రకారము రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఫలితాలు ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంటుంది. అయినా బీజేపీ ఇప్పుడు స్వతంత్రంగా అభ్యర్థులను నిలుపుకొని పోటీలో ఉండాలా, పార్టీ ఎదిగేదానికి అవకాశం ఉందని వాళ్ళ అంచనాల్లో బీజేపీ కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా రాజుల మాట గీజుల మాట లేదు. బీజేపీనా కాంగ్రెసా, ఎన్డీఏ అంటే బీజేపీ అంటే ఎన్డీఏనా కాంగ్రెసా, ఇండియా కూటమే.
సార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు మరి విడివిడిగా జరిగినప్పుడు ఏమైనా ప్రభావం ఉంటుందా? అంటే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే వేరువేరుగా జరుగుతున్నాయి, ఏపీలో చూసుకుంటే ఒకే టైంలో జరుగుతున్నాయి, ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు ఆ ఎన్నికల్లో స్థానికంగా శాసనసభకు జరిగిన ఎన్నికలు కాబట్టి ఒక విధమైన రిజల్ట్స్ వచ్చినాయి, కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు బీజేపీ పోటీల్లో నిలబడి స్వతంత్రంగా నిలబడాలనుకుంటున్నారు, అంటే ఎన్డీఏ అభ్యర్థులు నిలబెట్టినప్పుడు పుంజుకునే అవకాశం ఉంది. కానీ ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేం కదా, అవి అంచనాలు చెప్పలేము. ఈ శాసనసభ ఎన్నికల సరళిని బట్టి అయితే కాంగ్రెస్కు 10 సీట్ల వరకు రావచ్చు. కానీ ఇప్పుడు అయ్యే ఫలితాలు ఉంటాయంటే అధికారంలోకి వచ్చినారు, కొంత స్కీములు అమలు జరపాల్సింది ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత స్కీములు అమలు జరిపేదానికి కూడా వాళ్ళ కాల వ్యవధి కూడా తక్కువ ఉంది, ఆ ఫలితాలు ప్రజల్లోకి రావాలంటే. అందువల్ల దాంట్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సార్ ఇటు తెలుగుదేశం కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, రెండూ కూడా ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నాయని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా న్యూస్లు వైరల్ అవుతున్నాయి సార్. మరి చేరే ఛాన్స్ ఏమన్నా? అక్కడైతే ఉంది కదా, అక్కడ అలయన్స్ పెట్టుకునేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. వాళ్ళు ఇంత ముందైతే మేము వైఎస్ఆర్సీపీకి అదే అండర్స్టాండింగ్ ఉండే. గత ఎన్నికల్లో మేము మా పార్లమెంటు స్థానాలన్నీ మీకే మద్దతు పలుకుతాము ఎన్డీఏకు, ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లలో ఇబ్బంది జరుగుతుందని. అదే పద్ధతిలో వీళ్ళు కూడా ఆలోచన చేసినారు. ఇప్పుడు వాళ్ళైతే కనుక మాకు కొన్ని సీట్లు కావాలని ఒత్తిడి చేస్తున్నారు, కాబట్టి కలిసే చేయాల్సింది ఉంటుంది. సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారు మరి ఫస్ట్ టైం 41 సంవత్సరాల తర్వాత రాజ్యసభకు ఏ అభ్యర్థులను కూడా పంపించకపోయిన ఘటన చూస్తున్నాం సార్. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్గా చూసుకోవచ్చు? అదే సక్సెస్ అని చూసుకుంటాం. అక్కడ వాళ్ళ దాదాపు 42 సీట్లు కావాలా ఒక పార్లమెంట్ సభ్యుని, రాజ్యసభ సభ్యుని ఎన్నిక చేసుకోవాలంటే 42. వాళ్ళకంత సీటు శక్తి లేదు కదా, బలం లేదు కదా. తెలుగుదేశం పెట్టి ఏం ప్రయోజనం, ఉపయోగం లేదు. కాబట్టి అది ఒకరి విజయము ఒకరి అపజయంగా రాజ్యసభ ఎన్నికలను చూడలేము. సార్ ఇప్పుడున్న హవా చూసుకుంటే మరి ఏపీలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉందా, లేకుంటే టీడీపీ జనసేన కూటమి వైపు ఉందా? ఇప్పుడైతే ప్రస్తుతానికి టీడీపీ జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కొంచెం వైఎస్ఆర్సీపీ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. రేపు బీజేపీ ఒకవేళ సీట్లు అడిగి వాళ్ళకి సీట్లు కేటాయించినప్పుడు ఒక రాయలసీమ ప్రాంతంలో అయితేనేమి ఒక 20 సీట్లలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మైనారిటీ వర్గాల ఓట్లు వైఎస్ఆర్సీపీ పోయే అవకాశం ఉంది. కాకపోతే కోస్టలాంధ్రాలో బీజేపీ బలం రావచ్చు, ఎందుకంటే మోడీ ప్రభావం ఒకటి ఉంది కాబట్టి. అవి బేరీ చేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ. అటు టీడీపీ జనసేన పార్టీ అధిష్టానం ఇద్దరు కూర్చొని వాళ్ళు చర్చించుకొని నిర్ణయం తీసుకోవాల్సింది. అది మేము చెప్పలేం కదా, అంచనా వేయలేం కదా. అది ఏ రోజుకి ఆ రోజు మారుతుంటాయి కదా. సార్ ఇటు సిపిఐ వాళ్ళు కూడా అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్ళాలని ప్రయత్నించారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నారని చెప్పేసి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు సిపిఐ నారాయణ గారు అటు టీడీపీ పైన అటు మోదీ గారి పైన. మరి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు టీడీపీ పార్టీకి లేనట్టేనా? అది వీళ్ళు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులు అయితే రారు కదా, ఆ కూటమిలోకి రాలేకుంటే వాళ్ళు స్వతంత్రంగా పార్టీ ప్రయత్నం చేసుకోవాల్సిందే, సిపిఐ కానీ సిపిఎం కానీ. అక్కడ సార్ మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న ఒక ప్రతిపాదన తీసుకొచ్చి జనాల్లోకి బాగా పంపించేలా చేసింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఇంత పొత్తు పెట్టుకుంటే అది కన్ఫర్మ్ అయిపోతుంది, జనాలు కూడా నమ్మేస్తారన్న ఒక ఉద్దేశంతో మరి బీజేపీ వెనకడుగేస్తుంది అనుకోవచ్చు? అట్టండి కాదు, వాళ్ళు సొంతంగా పార్టీని అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణలో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. రీజనల్ పార్టీస్ అవసరం ఏముంది, పోటీ ఉంటే కాంగ్రెస్ బీజేపీకే ఉంటుంది. వాళ్ళు ఒక స్థాయికి ఇక్కడ ఉన్నారు కదా. తెలంగాణలో అయితే బీజేపీ పార్టీని అంత తీసివేయలేము, కరేపాకు మాదిరి తీసేయలేము. వాళ్ళు అభ్యర్థి పెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇండివిజువల్గానే పోటీ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ రీజనల్ పార్టీతో ఎందుకు అనేది.